చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సకాలంలో ఎక్కడ చదవకుండా ఎందుకంటే ఈసారి మధ్య మధ్యలో కొన్ని వర్షాలు వచ్చినాయి అనుకున్నాం. అకాల వర్షాలు వచ్చిన వల్ల మాకు భయం అవుతుంది, ఎక్కడ తడిచిపోతే మా ఇచ్చారు రాదు, ఆ తర్వాత తీసుకునేవారు లేదు. అయినా మీరు టైమింగ్ మీ ముగ్గురు సీనియర్ మినిస్టర్స్ వారి కళాలతోని మీరు సకాలంలో చేసినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా అభినందిస్తూ, దాంతోపాటు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానివ్వండి, ఇంకా సీడ్స్ ఫెర్టిలైజర్స్ ఇప్పుడు మళ్ళా సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈసారి ఎర్లీ మాన్సూన్ కూడా వస్తున్నది. దానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు మీ జిల్లా కింద అగ్రికల్చర్ మినిస్టరే ఉన్నారు కాబట్టి వారి సలహాలతో ఎక్కడ లోటు లేకుండా చేసుకోవాలని, దాంతోపాటు మీ అందరికీ తెలుసు ఇల్లు కట్టే కార్యక్రమం 5 లక్షలు ఇప్పుడే మా గౌరవ మంత్రివర్యులు బొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మా డిప్యూటీ సీఎం గారు భారతదేశంలో ఎక్కడ లేదు 5 లక్షలు ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని పగడుపగడుగా అమలు పరుస్తూ హౌసింగ్ మినిస్టర్ గా రెవెన్యూ మినిస్టర్ గా ఒకవైపు ప్రతి మండలాన్ని సందర్శిస్తూ భూభారతి మీద ఇంకా సమస్యల మీద పరిష్కారానికి అలాగే ప్రజలకు చేసే కార్యక్రమాలు చెప్తూ హౌసింగ్ మీద దృష్టి పెడుతూ దానికి సంబంధించి 22,000 కోట్లతోని ఈరోజు ఇల్లు కట్టే కార్యక్రమం బహుశా ఎక్కడ లేకుండా నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచాను. ఇప్పుడు ఊళ్ళో పోతే ఎంత సంతోషంగా కనిపిస్తుందంటే ఒకవైపు సన్నబియ్యం 3 కోట్ల మంది సన్నబియ్యంతో పేదవాడు గతంలో వచ్చిన దొడ్డు బియ్యం రేషన్ షాప్లకు అమ్మేసి బయట కొనుకొచ్చుకునేది. ఇవాళ మనలాంటి వాళ్ళు ధనవంతులు తినే సన్నబియ్యం తినుకుంటూ కొత్తగా 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ముగ్గు వస్తుంటే ఆ గ్రామాలలో సంతోషం వెలువడుతుంది. కొద్దిగా ఆలస్యమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదే విధంగా ఉన్నా మా భట్టి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గంలో మేమందరం సమిష్టిగా కృషి చేస్తూ ఒక గాడిన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆఫీసర్స్ గా మాకంటే మాతో పాటు మీకు కూడా బాధ్యత ఎక్కువ ఉన్నది. దాన్ని మీరు ఇదే విధంగా కష్టపడి ముందుకు తీసుకుపోవాలని, దాంతోపాటు ఈరోజు సాధారణ విషయం కానీ అన్ని విషయాల్లో ప్రతిరోజు రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడుతూనే ఉన్నారు, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. దాంతోపాటు డిప్యూటీ సీఎం గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కొక్క స్కూల్కు 150 నుంచి 200 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రతి కాన్ఫరెన్స్ లో స్కూల్ దాదాపు 65 స్కూళ్లకు టెండర్లు పిలవడం జరిగింది. కొన్ని పనులు కూడా మొదలయ్యాయి. గతంలో 1000 గురుకులాలు కట్టినామని చెప్పుకున్నారు, కానీ ఒక్కొక్క రూమ్ లో 25 మంది పిల్లలు ఉండేవారు. 400 మంది ఉంటే 20 బాత్రూమ్లు కూడా ఉండేది కాదు. ఇవాళ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంక్లూడింగ్ ఒకటేసారి 1000 మంది డైనింగ్ హాల్ స్టేడియంతో సహా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇది మామూలు విషయం కాదు. అందుకనే మేము ప్రతిపక్షాలు మమ్మల్ని ఎన్ని విమర్శించినా ప్రియారిటీని బట్టి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో ఖమ్మం జిల్లా పోరాటాల జిల్లానే కాదు, ఎంతో మేధావులైన రైతాంగం ఉన్న జిల్లా, పక్క నల్గొండ జిల్లా కానీ అదే జిల్లా వాక్య ఖమ్మం జిల్లా గురించి కూడా తెలుసు. ఇక్కడ పంటలు పండించడం కానీ ఉద్యమాలు చేయడం అన్నింటిలో కూడా ముందున్న జిల్లా. అధికారులు కూడా ఇదే విధంగా పనిచేస్తూ జిల్లాని మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండే విధంగా మీరందరూ కూడా, ఎందుకంటే మీరు 3 మినిస్టర్లు ఉన్నారు, ఫైనాన్స్ ఇక్కడికి వెళ్ళి రావాలి. భూములకు సంబంధించిన సమస్యలు అంటే ఇక్కడి నుంచి 24 గంటలు దొరుకుతూనే ఉంటారు మా రెవెన్యూ మినిస్టర్ గారు. హౌసింగ్ తో పాటు దీని మీద కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు గోడౌన్స్ కానీ విత్తనాలు కానీ వారు సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఒక సీనియర్ గా వారు ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పక్క జిల్లాగా నేనున్నాను. ఇటు పక్కకి మనకు నీళ్ళిచ్చే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3 పవర్ఫుల్ మినిస్టర్స్ ఉన్న జిల్లా ఎట్టి పరిస్థితులు అది కూడా పూర్తి అవుతుంది. తప్పకుండా మీ పనిచేసే ఆఫీసర్లకు
మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా కింది లెవెళ్లలో ఇళ్లలో ఎంపికలు కానీ ఎక్కడ పొరపాటు జరిగినా మీతో పాటు ప్రభుత్వానికి మాకు అందరికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ లబ్ధిదారుల ఎంపికలు కలెక్టర్స్ అలాగే ఈ శాండ్ అలాగే భూ కబ్జా విషయంలో కూడా పేపర్లో వచ్చినా మీ దృష్టికి వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తో పాటు ఈ 4 సబ్జెక్టులు అత్యవసరంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ రివ్యూ చేసుకోండి. 29, 30 ఫస్ట్ రోజు మళ్ళా కూర్చొని మాట్లాడుకొని జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు తెలంగాణ ఉత్సవాలు జరుపుకునే రోజు కాబట్టి ఈ లోపే మనం రివ్యూ చేసుకోవాలని అత్యవసరంగా పిలుపునిచ్చిన ఇంత పెద్ద ఏర్పాటు చేసి అందరూ వచ్చినందుకు ఇద్దరు కలెక్టర్లని అభినందిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు అనుభవజ్ఞులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు రఘురామరెడ్డి గారు, సహచర ఎమ్మెల్యేలు, అదే రకంగా కార్పొరేషన్